నిన్ను బాగు చూసుకుంటాడని నాకు భరోసా ఉందమ్మాయి అని వాళ్ళ అమ్మ అంటుంటే, అంత నచ్చితే నీవే చేసుకోమంటుంది. పెళ్లి చేసుకొని నేను కాపురం చేసేది నేను 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆయనతో కలిసి కాపురం చేయాలి, ఆయనతో నేను ఎట్టుంటానంటే, కాదమ్మాయి చేసుకో అని వాళ్ళ అమ్మ ఏంటంటే అనుభవం కలిగిన మాటలు చెప్తే అంటారు, నా ఇష్టం, నా జీవితం. ప్రైజ్ లార్డ్. అమ్మ ఆ కుర్రోడు అందంగా ఉన్నాడు కానీ మరి వాడు నేను కాపాడగలుగుతాడు, నా ఇష్టం అంటుంటారు. సరే, ఇది లోక విషయం. దేవుని సన్నిధికి వచ్చేసరికి మనం కష్టమైన, నష్టమైన, ఇష్టం లేకపోయినా మనం మాత్రం ఎల్లప్పుడూ దేవుని ఇష్టాన్ని మాత్రమే నెరవేర్చబోతున్నాం, దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చబోతున్నాం. అలా దేవుని చిత్తానుసారంగా ఎవరైతే నడుస్తారో వారిని దేవుడు క్షణమైన విడివడండి. యేసుప్రభు అంటాడు, ఆయన నన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఇవెందుకు ఈరోజు ఒంటరిలాగా మూలుగుతున్నావంటే, దేవుడు విడిచిపెట్టేసాడు కొందరిని. ఎందుకంటే నీకు ఇష్టమైన పనులు నువ్వు చేసుకుంటూ వచ్చావు. ఆయన చిత్తాన్ని జరిగించే వారి పక్షాన ప్రభు ప్రతి స్థలంలో నిలబడతాడు.